మొంతా తుఫాను రైతులను ముంచెత్తింది. వరి పంట నేలవాలింది. చాలా చోట్ల వరి దాదాపు కోతకొచ్చిన దశలో ఈ తుఫాన్ దెబ్బకు మొత్తం నేలవాలి నీళ్ళల్లోకి పడిపోయింది. దాదాపుగా నీళ్ళల్లోకి పడిపోయింది. అన్ని కంకులు దాదాపు నీటి పాలైనవి. ఇది అంతా కూడాను చేతికి రావాలంటే బాగా నీళ్ళంతా ఎండిపోవాలి. ఇదంతా ఎండిపోయే టైంకు ఈ భూమిలోకే ఇదంతా రాలిపోయే పరిస్థితి ఉంది. కంకి రాలిపోయే పరిస్థితి ఉంది. రైతులు చాలా నష్టపోతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాలలో వరి పంట నేలవాలింది. అంటే తూర్పుగోదావరి జిల్లాలో అట్లాగనే కాకినాడ పరిసరాలలో ఎక్కువగా పంట చేతికొచ్చే దశలో ఉంది. వరి పంట తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఒక వారం రోజులుంటే కోతకొచ్చే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితులలో ఈ వర్షం తీవ్రంగా పడటం వల్ల తుఫాను దెబ్బకు మొత్తం పంటంతా పూర్తిగా బాగా దెబ్బతినింది. ఇప్పుడు మనము ఈ ఒక పంట పొలంలోకి చాగొల్లు మనం తూర్పుగోదావరి జిల్లా చాగొల్లు ఓ పంట పొలంలోకి వచ్చాం. ఆ రైతును ఆయనకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లో ఆయనే చెప్తారు. మీ పేరు? బద్రెడ్డి అప్పారావు అండి. ఎంత పొలం వేశారు ఇదంతా? 2 ఎకరాలన్నారండి. ఏంటి పరిస్థితి చెప్పు మొత్తం. పడిపోయిందండి శుభ్రంగా. నేల అంటే అయిందండి అంగాన. నేల అంటే అయింది. కోతానికి కూడా పనికిరాదండి. ఇక ఆరితే మొలిచేద్దండి. ఆరితే ఇంకా ఇతరాలు పనికిరావు. ఆరితే మొలిచేద్దండి. గింజ పనికిరాదు. గింజ మొలిచేద్దండి. ముందుకు ఒకవేళ నీటిలోనే కోసి తీసుకోవాలంటే నీళ్ళలో కోసేయాలండి. అలాగే ఇంకా నీళ్ళలోకి వస్తాను ఇంకా 6 రోజుల దగ్గర రాదు కదండి ఇది. ఏమైనా ప్రభుత్వ సహాయం ఏమైనా కోరుతున్నారా మీరు? ఏమోనండి మరి అన్న కోరితే దయండి. ఇప్పుడు ఎంత ఎంత పెట్టుబడి పెట్టావు? చాలా పెట్టుబడి పెట్టామండి. సుమారుగా 50,000 దాకా పెట్టేసామండి. ఇప్పుడు ఆ 50,000 నేలపాలు అయిపోయినట్టే? నేలపాలు పెట్టండి. అది పరిస్థితి. అంటే ఎకరాకి 50,000 పెట్టావు. మొత్తం 2 ఎకరాలకే 50,000 అండి. ఓకే. ఇది ఒకవేళ నీకు కోతకొచ్చి మొత్తం వస్తే ఎంత వచ్చేది? ₹1,00,000 పైన వస్తుందండి. ఓకే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేదండి. ఓకే. ఇప్పుడు చూశారు కదా, ఆ రైతు 2 ఎకరాల పొలాన్ని వేశాడు. ఈ 2 ఎకరాల పొలంలో ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పంటకు, వరి పంటకు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఈ వర్షం వల్ల అంతా నేలవాలిపోయింది. ఇక ఇది చేతకు వచ్చే అవకాశం లేదని ఆయన చెప్తున్నాడు. ఈ పెట్టిన పెట్టుబడి ఇక నేలపాలైపోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా సాయం ఇస్తే తీసుకుంటాము, లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి అసహాయతను ఆ రైతు వ్యక్తం చేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. సుమారు ₹1,00,000 వచ్చే ఆదాయం నేను కోల్పోతున్నాను అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ రైతు పరిస్థితి ఎలా ఉందంటే, జిల్లా మొత్తం ఇట్లా ఉందంటే రాష్ట్రంలో ఇంకా మిగిలిన ప్రాంతాలలో ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఒక 15,000 హెక్టార్లలో వరి పంట ఈ పరిస్థితి ఉంది, నేల వాలింది అని చెప్పేసి రైతులు చాలామంది చెప్తున్నారు, రైతు నాయకులు చెప్తున్నారు. అట్లాగనే అధికారులు ఈ పంట నష్టము అంచనా వేసేందుకు బయలుదేరారు.